ఏమైనా తెలంగాణ ఎలక్షన్ల కంటే ఆంధ్ర ఎలక్షన్లదే మజా అనిపిస్తది. ఎందుకంటే సినిమాలో చూసినట్టే ఫైటింగ్‌లు, షేజింగ్‌లు, ఈవీఎంలు ఎత్తుకపోవుడు, బాంబులిసురుకునుడు, నెత్తులు పలగొట్టుకునుడు. అబ్బో! సీన్‌కు మైండ్ పోయే ట్విస్ట్‌లు అయితుంటాయి. మరీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లెక్కనే జరిగిన ఆంధ్ర ఎలక్షన్లల్లా జనం ఎవరికి జయగొట్టిర్రు? ఆంధ్ర ఎలక్షన్లు అయినట్టు దునియాల ఏడ కావచ్చు. ఈ తాప అంత సమరమైంది. నెత్తులు పక్కన వలగొట్టుకుని నెత్తురు జిందిచ్చిరు ఒక్కో కాడ. మూడు పార్టీల కూటం ఒక దిక్కు, జగనన్న ఒక్కడొక దిక్కు. అభివృద్ధి సంక్షేమం అన్న నినాదాలతోటి జగనన్న ఓట్లు అడిగిండు. మీకు మంచి అయితేనే ఓట్లేయమన్నాడు. ఇక సైకిల్ పార్టీలేమో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేసిండు, రాజధాని లేకుండా చేసిండు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిండు, భూములు గుంజుకుంటాడని ప్రచారం చేసిరు. ఆంధ్రాల భూములకు ధరలు తగ్గేతందుకు జగన్ విధానాలే కారణమని రచ్చలేపిర్రు. పంచులు తప్ప అభివృద్ధి కించిత్తు చేయలేదని నొక్కి వక్కానిచ్చిర్రు. ఇంత చేసిన వారు మాత్రం వన్ సైడ్ అయినట్టు కనిపిస్తలేదు. కూటమికి జగనన్న నడుమ ఫైటింగ్ ఐసీకి తైసన్నట్టే నడిచినట్టు తెలుస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలు ఎక్కువ శాతం జనము జగన్ పాలన మీద తుర్తిగానే ఉన్నట్టు పడ్డ ఓట్లను బట్టి చెప్తుర్రు. కానీ గాలి ఒక్కలు దిక్కే బలంగా లేదు. ఎందుకంటే కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది. బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాలు ఉంటున్న వాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి పోయిన వాళ్ళంతా కూటమికే జిందాబాద్ కొట్టిరని అంటున్నారు. కానీ ఊర్ల పంటి జనము, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా జగనన్నకే జయగొట్టిరట. ఈ టాప్ ఎలక్షన్లలో ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఇదే ట్రెండ్ నడిచిందని అంటుర్రు. ముఖ్యంగా మెజారిటీ దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు జగన్ దిక్కున్నారు. అదే టైంలో అర్బన్ ఏరియాలు ఉండేటోళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మ వర్గము, కాపు సామాజిక వర్గంలో కొంత యువత, అట్లే ఇంకో అగ్రకుల పోలు కూటమి దిక్కున్నారు. అదేగాక భూముల ధరలు తగ్గేతందుకు జగనే కారణమని రాజధాని చుట్టుముట్టు జనమంతా కూడా జగన్ కు యాంటీ అయ్యిర్రు. ఇక జగన్ అయితే ఒక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులని నమ్ముకున్నట్టు తెలుస్తుంది. మరి ఇట్లా గల్లలు పట్టుకున్నట్టు నువ్వానేనన్నట్టు నడిచిన ఓట్లల్లా జనం ఎవరి దిక్కు మొగ్గు చూపిర్రు, ఎవరికి జయగొట్టిర్రు, ఎవరికి పట్టం కట్టిరన్న ముచ్చట ఇక వచ్చి 4 తారీఖు నాడు బయట పడుతుంది. ఇక అది పడదాకా అంజనం వేసుకున్నాడో, అల్లు పట్టుకున్నాడో, సిల్క జోస్ని చెప్పించుకొని తుర్తివరడో చేసుడే లీడర్ల పని ఉన్నదిగా. ఒకనాడు ఎవ్వరికైనా దుఃఖం వచ్చినా, సంతోషం అనిపించినా ఎవ్వరికో ఒకరికి చెప్పుకుందరు. కానీ ఈ జమానలా అందరు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని ఫీల్ అవుతున్నారు. గట్లనే ఆంధ్రాలో ఒక ఆయన పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ తోటి ఊర్లే 2 పార్టీల నడుమ పెద్ద లొల్లి పుట్టించింది. ఎవరైనా లొలులైనాక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు. పడనోళ్ళకి తలిగేటట్టు కొటేషన్లు పెట్టి సురుకులు అంటిస్తారు. కానీ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట అనే ఊళ్ళే వాట్సాప్ స్టేటస్ పెట్టినాక లొల్లయింది. ఒక ఆయన నంద్యాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉన్నది అని అనుకుంటా ఉబ్బాపుకోలేక వాట్సాప్ లో స్టేటస్ పెట్టిందట. ఇక అది చూసి వైసీపోళ్ళు వారే టీడీపీ గెలుస్తుందని స్టేటస్ పెడతావురా కచ్రా నా సన్ను తుపేలుగా తిట్టిపోసుకుంటా పొట్టు కొట్టిరిగా. అరే మా సపోర్ట్ అనే బ్రూతల్ గా కొడతా అర్రా అని సైకిల్ పార్టీ వాళ్ళు కూడా ఉరుకొచ్చి వైసీపోల గల్లలు పట్టిరు. అట్లా 2 పార్టీల నడుమ పెద్ద యుద్ధమే నడిచింది. అటు ఇంకా ఊరోళ్ళు పోయి ఇడిపించినాక లుల్లి సద్దు మనిగింది. కానీ చూడరి తెల్లారులేస్తే మోకాలు చూసుకునేటోళ్ళు, ఒక్కూర్లు ఉండేటోళ్ళు పార్టీల కోసం ఇట్లా తన్నుకునుడు, దాకాన్ల పాలవుడు చూస్తుంటే వాళ్ళ బుద్ధిని చూసి జాలిపరుడు తప్ప ఏం చేయలేం.